టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలోనే సక్సెస్ అయిన యంగ్ హీరోల్లో సుహాస్ ఒకడు. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా తన టాలెంట్ ను మాత్రమే నమ్ముకొని సినీ ఇండస్ట్రీలో తనదైన మార్క్ వేసుకున్నాడు సుహాస్. తాను హీరోగా నటించిన మొదటి సినిమా కలర్ ఫోటో నేషనల్ అవార్డు సొంతం చేసుకోవటం విశేషం. అక్కడితో సుహాస్ హీరో కెరీర్ స్టార్ట్ అయింది. ఇక రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ వంటి చిత్రాల్లో అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఇటు యూత్ ను ఆకట్టుకొని బ్లాక్ బస్టర్స్ సొంతం చేసుకుని హ్యాట్రిక్ కొట్టాడు. ఎప్పటికప్పుడు కొత్త తరహా స్టోరీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న సుహాస్ ఇటీవల నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ప్రసన్నవదనం. అరుణ్ వైకే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫేస్ బ్లైండ్నెస్ అనే కాన్సెప్ట్ తో వచ్చింది. అయితే ఈ సినిమా మే 4న థియేటర్లలో విడుదలై మరో హిట్ ను సొంతం చేసుకున్న విషయం మనకు తెలిసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఆహా సంస్థ కొనుగోలు చేసింది. ఈ క్రమంలోనే అనుకున్న దానికంటే ముందుగానే ఓటీటీలోకి వస్తున్నట్లు సదరు సంస్థ ఇటీవలే ప్రకటించింది. ఈ నెల 24న ఓటీటీలో విడుదలైన ఈ సినిమా విభిన్నమైన స్టోరీ లైన్ తో రూపొందించిన ప్రీమియర్స్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఆహాలో ప్రసన్నవదనం మూవీకి అదిరిపోయే స్పందన లభిస్తోంది. 50 మిలియన్ స్ట్రీమ్ మినిట్స్ ని పూర్తి చేసుకుని తద్వారా వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న చిత్రంగా రికార్డు సాధించింది. ఇదే ఊపు కొనసాగితే ఈ చిత్రం 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను కూడా వేగంగా చేరే అవకాశం ఉంది. అయితే ఈ సినిమాలో సుహాస్ ఆర్జేగా కనిపిస్తారు. ఒక యాక్సిడెంట్ కారణంగా హీరో తన తల్లిదండ్రులను కోల్పోతాడు. అయితే చికిత్స పొందుతున్న సమయంలో యాక్సిడెంట్ కారణంగా హీరోకి ఫేస్ బ్లైండ్నెస్ అని తెలుస్తుంది. దీని కారణంగా హీరో జీవితంలో జరిగే సంఘటనలను ఎలా ఎదుర్కొంటాడనేదే సినిమా. ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లేంత సమయం లేనందున ఓటీటీ ప్లాట్ఫామ్ లో సినిమాలు చూసేందుకే మొగ్గు చూపుతున్నారు. ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లేంత సమయం లేనందున ఓటీటీ ప్లాట్ఫామ్ లో సినిమాలు చూసేందుకే మొగ్గు చూపుతున్నారు. దీంతో థియేటర్లలో వచ్చిన సినిమాలు అంతంత మాత్రంగా ఆడినా ఓటీటీ ప్లాట్ఫామ్ లో మాత్రం బ్లాక్ బస్టర్స్ గా నిలుస్తున్నాయి.